సో ఎప్పుడైనా కానీ యూనిలేటరల్ హెడేక్, ఒక సైడ్ తలకు మాత్రమే సివియర్గా హెడేక్ రావడము, హెడేక్తో పాటు నాజియా ఫీలింగ్ రావడము, వామిటింగ్ వచ్చే ఫీలింగ్ రావడము, లేకపోతే బాగా డిప్రెషన్ లాగా రావడము, అంటే ఆ హెడేక్ వచ్చినప్పుడు ఏం భరించలేనంతగా ఒక మూలకెళ్ళి లైట్స్ ఆఫ్ చేసుకొని కూర్చోవాలి అన్నంత ఎక్కువ హెడేక్ రావడము, దాంతోపాటు ఏదైనా సివియర్ లైట్ చూసినప్పుడు కూడా హెడేక్ పెరగడము, ఎక్కువ సౌండ్స్ విన్నప్పుడు కూడా హెడేక్ పెరగడము, దీన్నే ఫోటోఫోబియా, ఫోనోఫోబియా అని కూడా అంటూ ఉంటారు. సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు అది మైగ్రేన్ హెడేక్ లాగా మనం భావిస్తామన్నమాట. సో ఈ మైగ్రేన్ హెడేక్ ఎవరికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది? యూజువల్లీ యంగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, 20 to 30, 35 ఏజ్ గ్రూప్లో ఉండే పీపుల్ ఎవరైతే ఉంటారో అండ్ ఫీమేల్స్ పేషెంట్స్కి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ హెడేక్కి స్ట్రెస్ కూడా ఒక చాలా పెద్ద కారణం అన్నమాట. డైలీ స్ట్రెస్ కానీ, మనం నిద్ర లేకపోవడం కానీ, సో ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఈ మైగ్రేన్ అటాక్స్ అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఈ మైగ్రేన్ అటాక్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? డోంట్ ఇగ్నోర్, ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసుకొని హెడేక్ తగ్గిపోతుంది అనుకోవడం కాకుండా ఎగ్జాక్ట్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ సిమ్టమ్స్ చెప్పడము, మీ లక్షణాలు చెప్పడము, ఆ హెడేక్ ఎప్పుడు వస్తుంది, ఎంత డ్యూరేషన్ వస్తుంది, రోజుకి ఎన్నిసార్లు వస్తుంది అని చెప్తే ఎగ్జాక్ట్లీ ఆ మైగ్రేన్ హెడేక్కి డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో మీరు ఆ హెడేక్ని తగ్గించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఈ హెడేక్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడం మన చేతుల్లో కూడా ఉంటుంది. ఎలా అంటే స్ట్రెస్ తగ్గించుకోవడము, డైలీ ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవడము, డైలీ ఎక్సర్సైజ్ చేయడము. స్మోకింగ్ కెన్ ఆల్సో కాజ్ మైగ్రేన్. సో స్మోకింగ్ తగ్గించడము, ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు, చిన్న చిన్న ప్రివెన్షన్ స్ట్రాటజీస్ మనంతట మనం చేసుకుంటే కూడా మనం ఈ మైగ్రేన్ హెడేక్ని తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి.